హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఇక్కడ చూడండి మార్నింగ్ ఏంటంటే నేను వాకలు తుడుస్తున్నా. ఎప్పుడు ఈ చెట్టుని గమనిస్తలేదు మేము. ఇప్పుడు ఎందుకు ఇట్లా చూసేసరికి కింద 3 పచ్చిమిరపకాయలయితే వచ్చినియి. చెట్టు చూస్తే ఇంత చిన్న బుడ్డి చెట్టు అనమాట. ఈ చెట్టుకి చూస్తున్నారా పొడవైన మిర్చి అనమాట. 3 వచ్చినియి. నాకెంత హ్యాపీ అనిపించిందో ఇంత చిన్న చెట్టుకి చక్కగా ఇంత పొడవైన కాయలు 3 కాసినాయి అంటే. ఇలాంటివి ఒక 2 చెట్లు ఉన్నాయంటే మనకి ఇంక రోజు కూరకైతే అయిపోతాయన్నమాట మిర్చి. పెద్దవాళ్ళు ఒక సామెత అంటారు కదా, పిట్ట కొంచెం కోతగానం అన్నట్టుగా అది ఈ చెట్టుకి వర్తిస్తుందేమో. చిన్న చెట్టుకి బుడ్డి బుడ్డి కాయలు భలే ఉన్నాయి, పొడవైనవి. ఇవైతే ఇంకా కొయ్యలేదండి, ఉప్మా చేసిన రోజు కోద్దామనేసి. అలానే ఇంకొక రకం చెట్టు కూడా ఉంది మా ఇంట్లో. గ్రీన్ కాయలు పొట్టిగా ఉంటాయి అనమాట. అవి కూడా బాగుంటాయి, అంటే కారం ఎక్కువ ఉంటాయి, అవి బాగుంటాయి. అవి కూడా చూపిస్తూ ఉండండి. మళ్ళీనేమో మనకి జామ చెట్టు కూడా ఉంది. కాయలు అయితే ఇప్పుడే కాస్తున్నాయి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. అవి ఏంటంటే రోడ్డు మీద ఉన్నందుకు చెట్టు ఎక్కువ అయితే బయట వాళ్ళే ఇట్లా వచ్చినప్పుడు కోసుకొని తినేస్తూ ఉంటారనమాట. మాకు తక్కువ. మేమైతే ఎప్పుడో కానీ ఏదో అంటారు కదండి చాత్రంగా, చెట్టు వేసిన వాళ్ళకి కాయలు అంత దక్కవనేసి. ఇంక ఇంట్లో లోపలికుంటే మనం తినేవాళ్ళం. ఇది రోడ్డు మీదకి ఉంది కాబట్టి రోడ్డు అంటే వెళ్ళి వాళ్ళందరూ కోసేసుకొని తినేస్తూ ఉంటారు. ఇదిగోండి చిలక కొట్టేసింది, కాయ అయితే భలే ఉంది. చెట్టు అంతా ఫుల్గా వచ్చినాయి ఇప్పుడు కాయలైతే. ఇదిగోండి మా బయట కట్టేమని దీన్ని. ఇంకో మిర్చి చూపిస్తూ ఉండండి మీకు. ఇదిగోండి ఇదో రకం అన్నమాట. ఇందా చూపించినవి తెల్లగా పొడవుకొని, ఇవైతే పొట్టిగా గ్రీన్గా ఉంటాయి. కారం అయితే చాలా ఉంటాయి అన్నమాట ఇవి. ఇలా ఒక 2-3 చెట్లు, టమాటా చెట్లు కానీ మిర్చి చెట్లు కానీ పెట్టుకుంటే ఇంక మనకి కూరకి సెట్. ఇంకా అలానే కరివేపాకు ఇవన్నీ కూడా ఇవాళైతే తీసుకున్నాను నేను కొంచెం కొంచెంగా. అంటే ఎప్పటికి ఎన్ని కావాలో అన్నీ కోసుకుంటే బెటర్ అనమాట. కోసేసుకొని ఇంట్లో పెట్టేదానికంటే కూడా ఆ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ఉంటే కోస్తే. నాకైతే ఇలాంటి మిర్చి కనిపించినాయి అంటే టమాటాలు వేసుకొని పచ్చడి చేసేసుకోవాలనిపిస్తుంది. మంచిగా కారం కారంగా తింటే సూపర్ ఉంటుంది టమాటా పచ్చడిలో. ఇదిగోండి ఇవాళ అయితే కొన్ని కట్ చేస్తున్నాను. అంటే ముదిరిని తెలుస్తాయి కదా మనకి, బాగా గ్రీన్గా ఉండి కాయ కూడా గట్టిగా ఉంటుంది. ముదిరిన కాయలు అయితే తెలుస్తాయి. లేతగా ఉండేదానికంటే కూడా ముదిరిని కోసుకుంటే బెస్ట్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.